అందరు నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇంకా ఎమ్మెల్యేలు మా ఊరికి వస్తారు ఓటాడనికే. ఇక హామీలు అమలు చేయలేదు కదా, అవన్నీ అడుగుతాం. రుణమాఫీ కానీ రైతులు మాకు రుణమాఫీ ఎందుకు వేయలేదని అడుగుతాం. రైతు భరోసా రాని రైతులు మాకు ఎందుకు రాలే రైతు భరోసా అడుగుతాం. ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు అడుగుతాం. బంగారం రానోళ్ళు బంగారం ఎవరికి రాలే అడుగుతాం. మహిళలు 2500 అడుగుతాం. రేషన్ కార్డు రానోళ్ళు అడుగుతాం అనుకుంటారు కదా. కానీ ఎమ్మెల్యేలు రావద్దంట ఊర్లకి. ఎమ్మెల్యేలు ఊర్లకు రావద్దు పోవద్దని వాళ్ళ లీడర్ చెప్పేసారు. ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పిండ్రో ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే ఏంది. యాక్చువల్గా అధికార పార్టీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళు ఎవరో ఎవరికి మద్దతు ఇస్తారు కదా. ఇక్కడ పార్టీ పారిగా ఎలక్షన్ జరగకపోయినా ఊర్లో ఉంటుంది. పలానైనా కాంగ్రెస్ అయినా, పలానైనా బీఆర్ఎస్ అయినా, పలానైనా బీజేపీ అయినా, పలానా ఇండిపెండెంట్ ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఊర్లోకి మాత్రం పోకండి. ఊర్లోకి పోతే మొత్తం రివర్స్ అవుతారు జనం. హామీలు అవి ఇవన్నీ అడుగుతారు. ఏమొద్దు, నేను ప్రచారం చేసే అవసరమైతే ప్రతి జిల్లాకు మీటింగ్ పెడతా. ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి చీరల గురించి మాట్లాడతా. ఇందిరమ్మ చీరలు, ఆ చీరలు ఒకటి మాట్లాడితే చాలు. ఏం మాట్లాడదు మనం. ఎక్కడ జనాలకు పోయినా వాళ్ళంతా అడుగుతారు. కొంతమంది జనాలకు పోతే ప్రశ్నిస్తున్నారు ఆల్రెడీ జనాలు. ఇవన్నీ చూసే ఎమ్మెల్యేలను ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏం చెప్తుందంటే జనాలకు అందుబాటులో ఉండండి, మీరు జనాల దగ్గరికి పోండి, జనాల సమస్యలు ఏందో చూడండి, జనాలకు మీరు అండదండగా ఉండండి ఇది చెప్తుంటారు. హైదరాబాద్కు రావద్దు అని. ఇక్కడ అది రివర్స్. మీరు ఊరిలో ఉండొద్దు, ఊరికి పోవద్దు, ఏమనున్నా పైన ఏదైనా పైన మేనేజ్ చేయండి, ఊర్లకు మాత్రం పోవద్దు అనే స్టేజ్కి ఈ గవర్నమెంట్ అధికార పార్టీ వచ్చిందంటే సిచ్యువేషన్ ఏదో వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. అసలు ఏం జరిగిందో ఎందుకట్లా చెప్పుకున్నారో మనం కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. ఇది మన ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోగలం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదలే సిచ్యువేషన్ తెలుసు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచిర్రు కాబట్టే సర్పంచ్ ఎలక్షన్స్ పెడుతున్నారు. జూబ్లీహిల్స్లో గెలిచిర్రు కాబట్టి, ఒకవేళ జూబ్లీహిల్స్లో ఓడిపోయి ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంతే కథం గయా ఇక ఉండకుంటుండే. కానీ జూబ్లీహిల్స్లో గెలిచిర్రు కాబట్టి జనాలు ఊళ్ళో ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్లో గెలిచిర్రు అంటే జనం జూబ్లీహిల్స్లో ఓటు వేసారు కదా కాంగ్రెస్. కానీ ఈడ ఉన్న సిచ్యువేషన్ ఊళ్ళో ఉండవు కదా. ఈడ నేను చాలా వీడియోలు చెప్పినట్టు ఎంఐఎం సపోర్ట్ ఉంది, ఈడ బీజేపీ సపోర్ట్ ఉంది, ఇక ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ ఉంది, దొంగ ఓట్లు వేసుకునే అవకాశం వచ్చింది, బీఆర్ఎస్ క్యాడర్నో లేకపోతే లీడర్నో బెదిరించిండ్రు, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను కొన్నారు. ఇట్లాంటివన్నీ ఊర్లో జరగవు కదా అంత ఈజీగా. ఊర్లో కొంచెం నిక్కచ్చిగా నిబద్ధతతోనే ఉంటారు. ఊర్లో కొత్త ఓటర్ వస్తే ఎవరో ఆయన ఇవన్నీ అడుగుతారు, నిలదీస్తారు గల్లబట్టి. కాబట్టి అట్లా ఛాన్స్ ఉండదు. మరి అయినా సరే ఊర్లో జనం అనుకుంటారు జూబ్లీహిల్స్లో గెలిచిండ్రు కాబట్టి ఇంకా కాంగ్రెస్కే వేస్తారు. ఇంకా తక్కువకి ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చాం కాబట్టి ఇంకా ఇందిరమ్మ చీరలు తీసుకున్న వాళ్ళంతా మాకే వేస్తారు. ఇంకా అవి ఎంతమందికి ఇచ్చిండ్రో, సగం ఇచ్చిండ్రా, మొత్తం ఇచ్చిండ్రా, ఓన్లీ మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండ్రో కానీ ఎప్పుడు చూడలే చీరలు, మనమే ఇచ్చిన ఫస్ట్ టైం చీరలు అన్నట్టు ఒక్కొక్కరు అట్లా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వం మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉంటే, లేకపోతే ప్రజలను వీళ్ళు నమ్మితే, ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పరిపాలనను స్వాగతిస్తున్నారు, వీళ్ళ హామీలు అమలు చేయకుండా జనాల్లో అసంతృప్తి ఏం లేదు, ఇదంతా కూడా పొలిటికల్ మోటివేటెడే అనుకుంటే ఓపెన్గా తిరగవచ్చు. ఎమ్మెల్యేలు దాచుకొని ఎందుకు తిరగాలి? ఇప్పుడు దాచుకొని తిరగమని చెప్తున్నారంట వాళ్ళకు. దాచుకొని తిరగడం అంటే ఎక్కడ జనాలు కనబడొద్దు. వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు సపోర్ట్గా ఏదో పైసలు సపోర్ట్ చేయడమా, లేకపోతే ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా గట్టిగా ఓట్లు ఇప్పిస్తూ ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే వాళ్ళకి ఫోన్లు చేసి నువ్వు మనల్ని సపోర్ట్ చేయాలి, ఓట్లు నువ్వు వేయించాలి, అవసరమైతే నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తా అని ఇట్లా మాట్లాడాలి తప్ప జనాలకు మాత్రం పోదు, ఊర్లకు మాత్రం పోదు. అవసరమైతే నువ్వు హైదరాబాద్లో ఉండి మాట్లాడు ఫోను, లేకపోతే ఎన్నో ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడు, ఎక్కడో పోయి మాట్లాడు. కానీ నువ్వు అనవసరంగా జనాలకు కనబడొద్దు. జనాలకు కనబడితే ఏమవుతుందో అని ఈ గవర్నమెంట్కి భయం ఏం తెలుసా? నేను కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి. ఆ లొల్లి మనకు అర్థం కాదు. కానీ ఏంది తెలుసా లొల్లి? అది నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్యక్రమానికి నిరసన. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాబితాల అవినీతి జరిగింది, ఎంపికల అర్హులైన పేదల జాబితా తీసేసిండ్రు. అంటే ముందు జాబితా ఉన్నది, తర్వాత ఆ జాబితాకి అన్ని మార్చేసిండ్రు అని ఆ దర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి వీళ్ళు ఇప్పటిదాకా పంపిణీ చేసింది కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే. అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా వాళ్ళు పంపిణీ చేయలేదు, వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. వీళ్ళు కట్టించినవి చాలా తక్కువ. ఇక దానిలో 1,00,000 కొర్రీలు
ఫస్ట్ విడత 10,000, ₹1,00,000 ఇస్తే 10,000 ఇవ్వాలి, సెకండ్ విడత నీకు కావాలంటే 30,000 ఇవ్వాలి. ఇట్లాంటివే చాలా ఉన్నాయి గొడవలు. ఇట్లా వాళ్ళు నిరుపేదలకు ఇవ్వకుండా ఎవరికి వాళ్ళ బుద్ధి ఉన్న పేర్లు రాసినారు అని వాళ్ళంతా ఆ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని అడుక్కుంటున్న వీడియోస్ అవి. ఇంకో వీడియో కూడా చూపిస్తా, అది కూడా చూడండి. టైం పడుతుంది, ఒక 6 నెలలు టైం పడుతుంది. చెప్పేది అమ్మా, ఆన్లైన్ ఇంకా ప్రభుత్వం యాపే లేనప్పుడు ఎవరికి రాదు, ఉన్నోళ్ళకి రాదు. అట్లా లేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వితౌట్ విడో పెన్షన్ గవర్నమెంట్ వచ్చింది, విడో పెన్షన్లు ఇస్తలేరు. రోజు అప్డేట్ ఉంటుంది వీడియో. ఇప్పుడు రేషన్ కార్డులు అయినా పెన్షన్స్ అయినా ఇప్పుడు ఏజ్ ఈరోజు దాటి రేపటికి పోతే వాళ్ళు పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా. ఇప్పుడు వీడో భర్తలు చనిపోయిన వాళ్ళు 2 సంవత్సరాల్లో భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి విడో పెన్షన్ కొత్తగా యాడ్ చేయడానికి అవకాశం ఇస్తలేరని అడిగితే ఇంకో 6 months పడుతుంది. అసలు గవర్నమెంట్ ఇంతవరకు యాప్ ఏది ఇవ్వలేదు, యాప్ ఏది ఏంది ఎవరికి రాదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేట మండల కేంద్రంలో రైతు వేదికల ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జరిగిందంట. అది ఇంకా అట్లాంటివి చాలా జరిగినాయి. ఝాన్సీ రెడ్డి సొంత ఊరు, వాళ్ళ సొంత ఊర్లో కూడా గొడవనే. చెర్లపట్నం గ్రామంలో మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎంపీ ఆమె మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి పోతే ఆడ అడుక్కొని మాకు ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు రాలేదు అని నిలదీసిండ్రు వాళ్ళను. ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు కలిసి ఆ జనాలందరూ పక్కన తీసుకుపోయినారు. ఇంకా చాలా వీడియోలు తీస్తే సరిపోదు ఇవాళ మొత్తం. ఇప్పుడు జనమంతా ఎదురు చూసింది ఎలక్షన్స్ కోసమే. ఎలక్షన్స్ వస్తేనన్నా వీళ్ళు మా దగ్గరకు వస్తారు, వీళ్ళని గల్లబట్టి అడగాలి, వీళ్ళని నిలదీయాలి. అసలు వీళ్ళు గెలిచిర్రు దెంగపోయారు, ఎమ్మెల్యేలు గెలిచిర్రు పారిపోయారు. వాళ్ళ కూడా తప్పేం లేదు, వాళ్ళను తప్పడానికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఏం చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మొత్తుకుంటలేరా, మేము పెళ్ళిళ్ళకి సావులకు తప్ప దేనికి పోతలేము, వాన వరద వస్తే పైసలు లేవు ఈయనకే, జనాలకి ఈయనకే, మేము ఊర్లోకి పోతే మోరింగ్ కూడా క్లీన్ చేయించలేని సిచ్యువేషన్లో ఉన్నామని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అట్లే ఉంది. కాకపోతే జనాలు ఏంటంటే జనాలకు దగ్గరగా ఉండే ప్రతినిధి ఎమ్మెల్యేనే. ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరు లేరు కాబట్టి ఎమ్మెల్యేనే. ఇంకా కానీ ఎమ్మెల్యేలు కూడా ఈ 2 సంవత్సరాల్లో మామూలుగా కొత్త గవర్నమెంటు కొత్త ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. నిజానికి ఉరుకులాడి శంకుస్థాపనలు, తర్వాత పనులు చేయించడము మీద పడి, రోడ్లైనా కానీ లేకపోతే ఇంకేదైనా మోరీలైనా కానీ ఇంకేదైనా ఉంటే కమ్యూనిటీ బిల్డింగ్సో ఇంకేదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎప్పుడైనా సరే కొత్త గవర్నమెంట్ కొత్త ఎమ్మెల్యేలకు కొద్దిగా జోష్తో ఉంటారు. కానీ అసలు ఈ గవర్నమెంట్లో 2 yearsలో ఏమీ లేదు, నో జోష్. ఎందుకంటే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ పోయినా ఊరికి పోయినా చేసేదేం లేదు, పైసలు లేవు కాబట్టి. ఇంకా ఇప్పుడు టైం వచ్చిందని జనం అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు పోవద్దు, పైనుంచి హుకుం, మీరు ఎవరు ఎమ్మెల్యేలు పోవద్దు, మీరు పైన ఉండి ఎవరెవరు ఎక్కడ మాట్లాడాలో ఫోన్లు మాట్లాడండి, ఓట్లు వేపిస్తారు చూడండి, వాళ్ళకి ఏం కావాలనో అడ్జస్ట్ చేయండి. పైసలే అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పైసలు పెట్టే గెలవాలని చూస్తారు అధికార పార్టీ. 2 years కూడా కాలే గవర్నమెంట్ వచ్చి, డిసెంబర్కు 2 years అవుతుంది. యాక్చువల్గా వీళ్ళ పరిపాలన చూస్తే అంటే కరెక్ట్గా పరిపాలిస్తే అసలు ప్రత్యర్థులు పారిపోవాలి. కానీ ఇప్పుడు జనాలను చూసి వీళ్ళు పారిపోతున్నారు, అది ప్రాబ్లం. జనాలను చూసి ఎమ్మెల్యేలే పారిపోండి, మీరు పారిపోండి అని పైన వాళ్ళు చెప్తున్నారంటే ఈ పరిపాలన ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. సరే దాంట్లో పార్టీ వైజ్గా ఉండదు ఊర్లో ఎలక్షన్, కానీ పార్టీలు ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తాయి కదా, అందులో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంఆర్ఓలు మనోళ్ళే, ఆర్డీఓలు మనోళ్ళే, చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత. కానీ అట్లా ఇంకా ముఖ్యమంత్రి ఏంది, నాకు తెలిసి సర్పంచ్ ఎలక్షన్స్లో ఇప్పటి వరకు ప్రచారం చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు హిస్టరీలో. సరే ఉప ఎన్నికలు 6 సార్లు తిరిగిండు, ఉప ఎన్నిక అంటే ఇంటి పక్కలనే ఆయన ఇల్లు అదే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, లేకపోతే అది ప్రతిష్టాత్మక ఎలక్షను, అది ఓడిపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది కాబట్టి పోయిండు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఆయన 1వ తారీఖు నుంచి ప్రచారం ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నేనే వచ్చి ప్రచారం చేస్తా, నేనే వచ్చి ఇంకా మీరు ఏం లేదు, 2 వీళ్ళు చెప్పేది, చీరలు ఇచ్చాం కాబట్టి ఓట్లు వేయండి, ఇంకా 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఓట్లు వేయండి, ఈ 2. అంతేగాని మేము ఈ 2 సంవత్సరాలు ఇది చేసినాం కాబట్టి ఓటేయండి, ఈ 2 సంవత్సరాలు మీకు ఇది ఇచ్చినాం కాబట్టి ఓటేయండి, 2 సంవత్సరాల్లో మేము కడుపులో పెట్టి చూసుకున్నాం కాబట్టి ఓట్లేయండి, ఇది లేదు సిస్టమ్.
ఈ గవర్నమెంట్లో ఫస్ట్ ఉంచిన డ్రాబ్యాకే అది. ఎవరైనా సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ చూసి ఓటేయండి, మా పథకాలను చూసి ఓటేయండి అని చెప్పి. ఇది అట్లేం లేదు. కనీసం నా ముఖం చూసి ఓటేయమని అడిగే అర్హత కూడా లేదు వీళ్ళకి. నా ముఖం చూసి ఓటేయని అడిగే ధైర్యం కూడా లేదు. నా ముఖం చూసి ఓటేయండి, నేను చూసుకుంటా మిమ్మల్ని అని చెప్పే నాయకుడు ఎవరు లేరు కాంగ్రెస్లో, ముఖ్యమంత్రితో సహా. ఇంకా ముఖ్యమంత్రి ముఖం చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది కాంగ్రెస్ అని అనుకుంటున్న మాట ఇది. ఎనీవే పరార్ ఎమ్మెల్యేలు మాత్రం పరారు కావాలంట. చూద్దాం ఏం జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ వేళ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.